అంటే ఎవరున్నారు లీడర్స్ ఇక్కడ? చెప్పుకుంటే బీజేపీ పార్టీకి గట్టిగా 4 మంది ఉన్నారు లీడర్స్. ఓట్ బ్యాంక్ కూడా ఇందాక అన్నారు 15% 35% ఉంది. మరి ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? 35%. కాంగ్రెస్కి వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత, బీఆర్ఎస్కి వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత, వాళ్ళకి మాకు మా అంటే 3 to 4% వేరియేషన్. వాళ్ళకు అరౌండ్ 40, 38.5 ఏమో బీఆర్ఎస్కి వచ్చింది, 39.5 or 40 అరౌండ్ కాంగ్రెస్కి వచ్చింది. ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఎంత మేడం తేడా? సరే, పర్సంటేజ్ లో తేడా లేదు, కానీ ఒపీనియన్స్ లో చాలా తేడాలు ఉన్నాయి బీజేపీ నాయకుల్లో. ఒకరిని అధ్యక్ష పదవి చేయకండి అంటే వెనకల వాళ్ళు లెటర్స్ రాస్తుంటారు అధిష్టానానికి, వాడిని చేయకు, నన్ను చేయి, నాకేం అర్హతలు లేవు, నేను సరిపోతానంటూ రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి కదా మీ పార్టీలో. మీకంటే మీకేం తెలుసు లెటర్ రాస్తారని? రాయలేదా? మీకు ఎవరైనా రాశారా? అధిష్టానానికి రాసిన లెటర్లు మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయా? మేము వార్తల్లో చూసాం. చూపిస్తారు ఇప్పుడు? ఖచ్చితంగా చూపిస్తాను. చూపియండి. ఇంటర్వ్యూ అయిన వెంటనే చూపిస్తాను, మీకు వాట్సాప్ చేస్తాను. అవన్నీ పనికిరాని, అవన్నీ రూమర్స్ మేడం. ఇప్పుడు ఎట్లుంటది అంటే పడక రాజకీయాల్లో ఎన్నో ఆటలు. రాజేందర్ ఇలాంటి వాళ్ళు ఎవరికి లెటర్స్ రాయలేదా? ఎవరు? ఈటల రాజేంద్రరావు డైరెక్ట్ గా వెళ్ళి నాకు అర్హతలు ఉన్నాయంటూ సబ్మిట్ చేసుకున్నారు కదండి. అందులో తప్పేముందంటే రఘునందన్ రావు గారికి అర్హత లేదా? నీకు ఇవ్వకు నాకు ఇవ్వు అని అడగడం ఏంటి? అట్లా ఉండదు మేడం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఉన్నారు రాజకీయాల్లో, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలనుకుంటున్నారు, ఒక నియోజకవర్గంలో తిరుగుతున్నారు, మీకు అంటే కాంటెంపరీ కాంపిటేటర్స్ ఉండరా? ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అధిష్టానాన్ని దగ్గర ప్రజలు పనిచేసుకుంటారు. వినండి, యూనిటీ ఎలా ఉంటది పార్టీలో? అరే ఎవరికి వాళ్ళు పదవి అడగడంలో తప్పేముంది? ఇప్పుడు మీరు ఇక్కడ పని చేస్తున్నారు, మీరు ప్రమోషన్ అడుగుతారు, మీరు అడుగుతున్నారు అని చెప్పి ఇంకోళ్ళు అడగకూడదా? మీరు ఎప్పటికి ఇదే పొజిషన్ లో ఉంటారా? యూ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ పొజిషన్, యూ డోంట్ వాంట్ టు గ్రో ఇన్ ద లైఫ్. పాలిటిక్స్ లో కూడా అంతే. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి ఫీల్స్ దట్ దే ఆర్ కేపబుల్ and they feel that they can do better for the public, and in that case they'll go and ask what's wrong in it. There is no, I don't see any wrong in it. Okay. అంటే ఇలాంటి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు కలిసి వర్క్ చేయగలుగుతారా? 100% చేస్తారు మేడం. రైట్. ఇది ఇప్పుడు ప్రస్తుతం సమకాలీన అంశాలపై మీరు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి క్యాపబుల్ పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు నేను నిర్ణయం తీసుకునే స్థాయిలో లేను, నేను అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్థాయిలో కూడా లేను. ఎందుకంటే చెప్తా వినండి, నేను ఒక బీజేపీ సామాన్య కార్యకర్తని. ఇప్పుడు నా అభిప్రాయాన్ని గౌరవించే స్థాయి, నన్ను పిలిచి అడిగే స్థాయి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఏదైనా కూడా ఒక సంస్థాగతంగా 1కి 100 సార్లు 100 రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఓకేనా? XYZ మనం చెప్తే అయ్యేది కాదు. పైన ఉన్నటువంటి మోదీ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, నడ్డా గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి కూడా సీనియర్ లీడర్లు ఎవరు అందరికీ తెలుసు. ఎవరి నాయకత్వంలో పార్టీ నడవాలి, దానికి ఈక్వేషన్స్ అన్ని ప్లాన్ చేసుకొని అనౌన్స్ చేస్తారు. దాని గురించి మనం చర్చ చేసుకొని కూడా నో యూస్. ఓకే. అంటే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు మీరు ఏమో అబ్జర్వ్ చేయలేదా? ఈటెల గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన అర్హుడా అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇస్తున్నా. నేను మళ్ళీ అదే చెప్తాను మేడం. మీరు ఎన్నిసార్లు సరే, మీరు అర్హుడా కాదనేది పక్కన పెట్టేయండి, ఓకేనా? మీరు అర్హుడు అయితే ఆన్సర్ చెప్పండి. అదే చెప్తా వినండి. భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి ప్రతి నాయకుడు అర్హుడే. ఓకే. అధ్యక్ష పదవికి 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, లేదా ఇంకే ఇతర సీనియర్ నాయకులు ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా సంస్థాగతంగా నడిపించేటటువంటి సత్తా ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. పాయింట్ నెంబర్ 1 మీ క్వశ్చన్కి. పాయింట్ నెంబర్ 2 చెప్తా చూడండి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారి గురించి అడిగారు కాబట్టి ఈటల రాజేందర్ గారు 100% అర్హులే, అందులో డౌట్ ఏముంది? అందులో అది ఆ క్వశ్చన్ అడగడమే నా దృష్టిలో అనవసరం. ఓకే, 100% ఎలిజిబుల్. ఓకే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన చాలా కామ్ గా కనిపిస్తుంటారు ఎప్పుడప్పుడు, ఎక్కువ అగ్రెసివ్ గా మాట్లాడడం కానీ లేదంటే తిట్టడం కానీ ఇటువంటి నేను చూడలేదు. సో మీరు ఆయన గురించి ఏం చెప్తారు? అంటే రేవంత్ తో ఢీ కొట్టే సత్తా ఉందా? అంటే మీరు ఏంటి కేసీఆర్ ను చూసి, రేవంత్ రెడ్డిని చూసి, బీజేపీ బండి సంజయ్ కూడా చూసాను, అరవింద్ కూడా చూసాను, రఘునందన్ రావు కూడా చూసాను. అరే ఓకే, నేనేం చెప్తున్నా మొత్తం విన్న తర్వాత మీరు చెప్పండి, నేను కాదన్ను. అంటే మీకు తిట్టేటోళ్ళే నాయకులు కావాలా? పొద్దున్న లేసా బూతులు, బండ బూతులు. ఈ మధ్యలో ఒకటి వచ్చింది సోషల్ మీడియాలో, 12 నెలల్లో 12 రకాల తిట్లు అని చెప్పేసి. కేసీఆర్ కూడా అప్పుడు అట్లా వచ్చింది. అంటే అట్లా తిట్టేటోళ్ళు అయితేనే అంటే అర్హులు అన్నట్ట రాష్ట్రాన్ని పరిపాలించడానికి, రాష్ట్రంలో అంటే ఉన్నతమైన బాధ్యతలు పనిచేయడానికి. అదేనా మీరు అంటే ప్రాథమిక అర్హత అస్సలే మరి అయిపోయి కామ్గా ఉంటే తప్ప అది? నరేంద్ర మోదీ గారు కూడా ఎంత కామ్గా ఉంటారు చూసారు కదా. మరి మోదీ గారు కామ్గా ఉండరా? యోగి గారు కామ్గా ఉండరా? ఉన్నారా లేరా? కామ్గా ఉంటే అది దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ మేడం ఫర్ అ పాలిటీషియన్. పని చేసుకుంటా పోవాలి, ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజల కోసం కొట్లాడాలి, ప్రజల కోసం నిలబడాలి. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా పదవి కోసం అంటే తప్పించిపోలే. మీకు తెలుసో తెలియదు, 3 సార్లు రిజైన్ చేసిండు, ప్రతి బై ఎలక్షన్లో గెలిచిండు. అది ఈటెల రాజేందర్ సత్తా. అంటే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అంటే పదవిని తృణప్రాయంగా తీసి పక్కన పడేస్తాడు. అటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. కామ్గా ఉండటం ఏమన్నా డిమెరిటా?
ఏం ప్రశ్న అడుగుతారు మేడం మీరు? కావాల్సిన ప్రశ్న అండి. బండి సంజయ్ లాంటి వ్యక్తినే పక్కన పెట్టేసింది ప్రభుత్వం, ఆ తర్వాత కిషన్ రెడ్డికి ఇచ్చింది. ఆయన మాట్లాడట్లేదు, ఏమనట్లేదు. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ప్రశ్న వేసినా లేదంటే ఒక మాట మాట్లాడినా సమర్థవంతంగా ఈక్వల్ గా మాట్లాడే వ్యక్తి కావాలి కదా పార్టీకి కూడా. ఆ వ్యక్తి ఈటల రాజేంద్ర కాదా అనేది నా ప్రశ్న. అంటే మీ దానికి 2 రకాల సమాధానాలు. ఫస్ట్, బండి సంజయ్నే పక్కన పెట్టింది అనేది రాంగ్. బండి సంజయ్ గారి టర్మ్ 3 ఇయర్స్. 3 ఇయర్సే మా దగ్గర ప్రెసిడెంట్. 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బాధ్యతలు మారుతాయి. సరే, మీరు ఎంత సమర్థించుకున్నా పక్కన పెట్టిందని అంటాను నేను. అది మీరు అంటే అది మీ అవగాహన లోపం అంటాను. సరే పోన్లే. ఎందుకంటే మీరు మా పార్టీలో పనిచేయలేదు, మా పార్టీ సిస్టమ్ మీకు తెలియదు. బికాజ్ యూఆర్ జర్నలిస్ట్, దట్స్ హౌ యూ స్పీక్. అంతే కదా. ఆయనకు ఇలా కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు. 2, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. పక్కన పెట్టిందని ఎట్లా మాట్లాడతారు మేడం? జాతీయ స్థాయిలో వినండి జాతీయ స్థాయిలో ఉన్నతమైన బాధ్యతలు ఉంటే పక్కన పెట్టిన అంటారు. కావాలి అనుకుంటే ఎక్స్టెండ్ చేసే కెపాసిటీ లేదా బీజేపీ పార్టీకి? కావాలని అంటే ఆయన సేవలు జాతీయ స్థాయిలో అవసరం కాబట్టి అక్కడ తీసుకుపోయారు మేడం. సరే, కావాలని అనుకున్నారని చెప్తున్నాను నేను. రెండోది, మీరు ఈటెల రాజేందర్ గారి గురించి అడిగారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, అంటే రేవంత్ రెడ్డి లాగా తిట్లు మాట్లాడాలా? ఆయన ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. మాట్లాడలేదు, మీకు అర్థం కావట్లేదు నా ప్రశ్న. తిట్లు కాదు, అంతే టెంపోలో మాట్లాడగలరా? నేను ఒకటి చెప్తా వినండి. చెప్పండి. సప్త సముద్రాలు ఈదిన వ్యక్తికి పిల్లకాలలో ఏదో అన్నట్టుంది. అసలు మీ కంపారిజనే రాంగ్. ఎందుకు చెప్తా వినండి. ఫస్ట్ ఎందుకు చెప్తానో వినండి. వినేసి మళ్ళీ వినండి. రాష్ట్ర సీఎం తో కంపేర్ చేస్తున్నా 100% ఆ కంపారిజనే రాంగ్ అని చెప్తున్నా. అండ్ దిస్ యూ షుడ్ టెలికాస్ట్. అండ్ ఇది మీరు స్కిప్ చేయొద్దు. మళ్ళీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ కి భయపడి ఎడిటింగ్ లేకుండా పంపిస్తాను. నేను అదే చెప్తున్నా, మళ్ళీ కాంగ్రెస్ కి భయపడి టెలికాస్ట్ చేయకుండా ఉండొద్దు. క్లియర్ కంపారిజన్ చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాష్ట్ర విభజన గురించి 3 ముఖ్యమంత్రులతో కొట్లాడినటువంటి చరిత్ర ఈటల రాజేందర్ది. మీకు తెలుసో తెలీదు. ఎవరు? రాజశేఖర రెడ్డితో కొట్లాడాడు, రోషయ్యతో కొట్లాడాడు, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడాడు. ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద స్టాల్ వార్డ్స్లో కొట్లాడినటువంటి చరిత్ర ఇలా ఈటల రాజేందర్ది ఒకటి. రెండోది, ఈటల రాజేందర్ ఎన్నిసార్లు అసెంబ్లీకి పోయాడు మేడం? ఇంక్లూడింగ్ బై ఎలక్షన్స్ 7 సార్లు అసెంబ్లీకి పోయాడు. ఓకే, మరి ఎంతమంది ముఖ్యమంత్రులతో కొట్లాడిండు రేవంత్ రెడ్డి? లింగులు ఇటుకమంటూ ఒక కేసీఆర్ తోటి, అది కూడా ఏదో ఏమంటారు అదృష్టం బాగుంటే నక్కతో ఒక దొక్కినట్టు అట్లా అయిపోయింది. రెండోది, ఎన్నిసార్లు అసెంబ్లీకి పోయాడు? ఒకటిసారి. 2సారి గెలిచిండు అదే కొడంగల్లా. గెలవకుండా ఆంచలు బారిపోయి మల్కాజ్గిరికి వచ్చిండు. ఆయన అంటే సొంత నియోజకవర్గంలో 2సారి గెలవలే. ఆయనకి ఈటల రాజేందర్కి ఎట్లా పోలుస్తారు మేడం? మూడోది, ఇదే ఈటల రాజేందర్ గారు 2 సార్లు అంటే ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, హెల్త్ మినిస్టర్గా చేశారు. అట్లా ఏమైనా చేసినటువంటి అనుభవం ఉందా రేవంత్ రెడ్డికి? లేదు. ఇదే ఈటల రాజేందర్ గారు 3 సార్లు రిజైన్ చేసి బై ఎలక్షన్స్లో తృణప్రాయంగా పదవి వదిలేసి తెలంగాణ కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు మళ్ళా గెలిచారు. అట్లా గెలిచినటువంటి సత్తా ఉందా రేవంత్ రెడ్డికి? ఈవెన్ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవకపోయినా కూడా సీఎం పదవి చేపట్టచ్చు, 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళొచ్చు. ఇవన్నీ మీరు క్వాలిటీస్ గా చెప్తున్నారు. నేనేం చెప్తున్నా, మీరు ఏమన్నారంటే రేవంత్ రెడ్డితో కొట్లాడే అర్హత ఉందా? రేవంత్ రెడ్డితో మీరు కంపేర్ చేస్తే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి కంటే 100 రెట్లు బెటర్ అని చెప్తున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇలా ఇదే తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసం రేవంత్ రెడ్డి కోల్పోయిండు. దమ్ముంటే అదే రేవంత్ రెడ్డిని రిజైన్ చేయమనండి, ఒక్కసారి బై ఎలక్షన్ గెలవమనండి ఒకటేసారి. అప్పుడు ఈటల రాజేందర్ గారి యొక్క అర్హత గురించి మాట్లాడదాం. దమ్ముందా? మీరు రేవంత్ అడగాలి. బరాబర్ అడుగుతున్నాం మిత్రులు, ఇవాళ మీ ఛానల్ త్రూ అడుగుతున్నాం, ప్రజాక్షేత్రంలో అడుగుతున్నాం. సమయం వచ్చినప్పుడు అదే ప్రగతి భవన్ ఒకప్పుడు, ఇప్పుడు ఆయన పేరు మార్చండి ప్రజాభవన్ అన్నాడు కానీ ప్రజాపాలన లేదు. ఆ భవన్ పోయి అడుగుతాం, అసెంబ్లీ పోయి అడుగుతాం అని చెప్పి అసెంబ్లీ కంచెలు ఒకప్పటికంటే ఇలా ఎక్స్టెండ్ చేసి పెట్టుకున్నాడు. సెక్రటేరియట్ కంచెలు ఇలా ఎక్స్టెండ్ చేసి పెట్టుకున్నాడు. సమయం వచ్చినప్పుడు ఆడదాకా పోయి కూడా అడుగుతాం. మేము వదిలేస్తాం మేడం? బరాబర్ అడుగుతాం. సరే, మీరు 100% అర్హులు అంటున్నారు ఈటల గారిని, కానీ RSS బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అధ్యక్ష పదవి ఇవ్వాలి అంటే అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? అంటే మీకు అంటే అప్డేట్స్ ఫాలో గారు, మళ్ళీ మా సిస్టమ్ గురించి అవగాహన లేదని అంటాను. మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకనంటే రీసెంట్గా మీరు కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే చెప్పారు. ఏమని? బీజేపీ బీఫామ్ మీద 2 సార్లు గెలిస్తే చాలు, RSS బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి, క్రియాశీలక సభ్యుడు అయి ఉంటే చాలు, RSS బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదని 2 క్లియర్గా చెప్పారు. ఇదే ప్రశ్న వేరే వాళ్ళు కూడా అడిగారు. ఇదే ప్రచారం రాష్ట్రం అంతా తిరుగుతుంది. ఇదంతా కొందరు ఈటల రాజేందర్ గారు అంటే పడిపడని వాళ్ళు పుట్టిస్తుంటారు, కేవలం కొందరు పుట్టిస్తుంటారు అంతే. అది క్వాలిటీ కాదు, అవసరం లేదు. ఎందుకు అవసరం మేడం? తమిళనాడులో అన్నామలై RSS బ్యాక్గ్రౌండ్ ఉందా మేడం? IPS రిజైన్ చేశాడు, వచ్చాడు, పొటెన్షియల్ ఉందన్నారు, పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. ఇక్కడ ఈయనకు పొటెన్షియల్ ఉంది, రాజేంద్ర నాకు పొటెన్షియల్ ఉందని పార్టీ డిసైడ్ చేస్తే పార్టీ పగ్గాలు అప్పచెప్తారు. అంతే కదా? దట్ ఇట్ ఈస్ సో సింపుల్. రైట్. పీపుల్ ఓన్లీ ఎలాబొరేట్. ఫైనల్ గా
అంటే చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అధ్యక్ష పదవులు ఇవ్వకపోతే పార్టీలు మారిపోవడం ఆయారం గయారం క్వైట్ కామన్ ఇన్ పాలిటిక్స్. సో మీ పార్టీలో అలాంటి నేతలు ఎవరు? అట్లా ఎవరు లేరు మా పార్టీలో. భారతీయ జనతా పార్టీ అంటేనే ఫస్ట్ మారరు. మీరు గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది అమ్ముడుపోయారు. ఇలా కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ దాదాపు 8 నుంచి 10 మంది అమ్ముడుపోయారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే అమ్ముడుపోయారు చూపిస్తారా? పార్టీ మారిరా చూపిస్తారా? అయారాం గాయారం భారతీయ జనతా పార్టీలో ఉండదు. శ్రీనాథ్ గారు, అంటే మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెలకు ఇవ్వబోతున్నారు అని. నేను ఎక్కడ చెప్పలేదు, నాకు అర్థం 100% క్యాపబుల్ పర్సన్ అంటున్నారు మీరు. అంటే ఈటెల రాజేందర్ లెఫ్టిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, ఆయన గనక ఇస్తే చాలా మంది కోఆపరేట్ చేయరు, పార్టీలు మారిపోయే అవకాశం ఉందంటూ కూడా అంటున్నారు. ఇది అధిష్టానం కన్సిడర్ చేసే పాయింటే. సో దీని గురించి ఏం చెప్తారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రాంగ్ నెరేటివ్. ఇది ఈటెల రాజేందర్ అంటే భయపడేటటువంటి కాంగ్రెస్ నాయకులు బిల్ట్ చేసిన నెరేటివ్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది కొంచెం సెన్స్ పెట్టి జనాలందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఎవరైతే ఇట్లా నెరేటివ్ బిల్డ్ చేస్తారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు విద్యార్థి దశలో ఎవరో ఒకరు ఏదో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తారు, అది కామన్. ఇప్పుడు నేను ఏబీవీపీలో పనిచేస్తా, ఆయన ఎస్ఎఫ్ఐలోను పీడిఎస్లో పనిచేస్తారని అనుకుందాం. మీరు డాక్టర్ టి హనుమాన్ చౌదరి, పద్మభూషణ్ వచ్చింది, అటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎస్ఎఫ్ఐతో పనిచేశాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ భావజాలం కోసం దాదాపు 20 పుస్తకాలు రాసే స్థాయికి పనిచేస్తున్నాడు. అంటే ఇప్పుడు అంటే పాత చింతకాయ పచ్చడి ముచ్చటిది యాక్చువల్గా. అందరూ ఏమంటారంటే ఆయనకి ఇస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయాలంటే అది తప్పు. అంటే పైన ఎన్ని ముసుగులు వేసుకున్నా ఒరిజినల్ ముసుగు అయితే ఎక్కడికి పోదు కదా. అసలు ఇది ముసుగే కాదంటున్నాను నేను. ఇప్పుడు విద్యార్థి దశలో మనకున్న పరిచయాలు, మనకున్న యాక్సెస్, దాని ప్రకారం మనం పనిచేస్తాం అంతే. అది ఎప్పుడు కూడా డిసడ్వాంటేజ్ కాదు. అది ఎంత పెద్ద అడ్వాంటేజో నేను చెప్తా వినండి. ఇప్పుడు ఆ రోజు ఆయన విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో జాక్ను కోదండరామ్ కంటే 100 రెట్లు ఎఫెక్టివ్గా బ్యాక్గ్రౌండ్లో నడిపించిన వ్యక్తి ఈటెల రాజేందర్. అంటే భావజాలకు సంబంధం లేకుండా ఎవరు జైలుకి పోయినా బెయిల్ తెచ్చి ఉస్మానియా యూనివర్సిటీ తోటి ఈ రోజుకి ఆ అనుబంధం అట్లా కంటిన్యూ చేసేది ఈటెల రాజేందర్. అంటే ఆ రోజు ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు కాబట్టి మీరు ఇదే విషయం బల్క సుమన్ అడగొచ్చు, కాదర్ కిషోర్ని అడగొచ్చు, ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ పాలిటీషియన్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తారు. అంటే ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేయడం చాలా ముఖ్యం. ఒకటి. రెండోది మేడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా కమలం పువ్వు కోసం, కాషాయ జెండా కోసమే పనిచేస్తారు అంతే. అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నారా, కిషన్ రెడ్డి గారు ఉన్నారా, ఈటెల రాజేందర్, ఇవన్నీ చూడరు వాళ్ళు. అర్థమైందా? నికార్సైన నిజాయితీ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళకు ఒకటే కావాలి, వాళ్ళకు ఒకటే కావాలి, కాషాయ జెండా ఎగరాల గంతే. దానికోసం పనిచేస్తాం మేము, బరాబరి పనిచేస్తాం. వేరే పార్టీ, అదే నేను ఏం చెప్తున్నా, వేరే పార్టీ నుంచి నాయకులు రావద్దని ఇటువంటి బిల్డ్ చేస్తారు. ఇప్పుడు ఈటెల వేరే పార్టీ నుంచి వచ్చిన నేత, ఆయనకి ఇప్పుడు అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా ఆయన పార్టీ మారే అవకాశాలు లేవా మేడం? ఈటెల రాజేందర్ అనే వ్యక్తి 2001 నుంచి మొదలు పెడితే 2021 వరకు ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు అంటున్నాను మిమ్మల్ని. 2021 నుంచి 2001 దాదాపు 20 ఏళ్ళు ఏ పార్టీలో ఉన్నాడు? టీఆర్ఎస్, ఇప్పుడు సో కాల్డ్ బీఆర్ఎస్. ఎప్పుడైనా పార్టీ మారిండా? నేను ఒకటే వినండి, అదంతా అందరికీ తెలుసు, అదందరికీ తెలుసు. నేను అదే చెప్తున్నా మేడం, పార్టీ మారింటే ఆయన మారలేదు. కేసీఆర్ తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అంటే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అది ఈటెల రాజేందరే. కేటీఆర్కి థ్రెట్ అవుతాడని చెప్పేసి కుటుంబ రాజకీయాలు చేసి పొమ్మని లేక పొగబెట్టుర్రు. అట్లా చేస్తే ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి మేడం. తెలంగాణ ఉద్యమం కోసం 3 ముఖ్యమంత్రులతో కొట్లాడిన వ్యక్తి మేడం. ఏమో ఆయనకు పర్సనల్ స్టామినా లేదా, పర్సనల్ ఇమేజ్ లేదా? వాళ్ళ కారణం ఎందుకు పడింటాడు? ఆత్మగౌరవం కోసం, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వ్యక్తి ఆత్మగౌరవం కోసం బయటికి రాడా? అట్లనే బయటకు వచ్చిండు. ఇంకొకటి చెప్తా, ఈటెల రాజేందర్ గురించి అందరూ అర్థం చేసుకోవాలి. ఈటెల రాజేందర్ అన్న అనే వ్యక్తి జెండాలు అజెండాలు మార్చేటటువంటి ఫేక్ పాలిటీషియన్, సూడో పాలిటీషియన్ కాదు. ఏదన్నా ఓపెన్ కమిట్మెంట్ ఉంటుంది, ఓకేనా? రెండోది, ఇదే భారతీయ జనతా పార్టీలో 3 సార్లు భారతీయ జనతా పార్టీ కమలం పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తి. దగ్గర ఈ పార్టీలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఆయన వచ్చిన డే 1 నుంచి ఆయన అంటే పడని కొందరు ఇదే నెరేటివ్ని బిల్డ్ చేశారు. ఆయన పోవాలనుకుంటే పోలేడా? ఆయన ఆచితూచి ఆలోచించి పార్టీలో నుంచి బయటకు వచ్చినాక 2 ఏళ్ళు సమయం తీసుకొని భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు. ఆయన అందరితో చర్చించి వచ్చాడు. నేను చెప్తున్నా, ఆయన వ్యక్తిత్వము ఈ చిల్లర మల్లర వ్యక్తిత్వం కాదు ఆయనది. అవకాశవాద రాజకీయాలు చేసే వ్యక్తి కాదు ఆయన. నేను అందుకే చెప్పాను మేడం మీకు స్టార్టింగ్లో, వద్దని ఎమ్మెల్యే పదవిని అట్లా తృణప్రాయంగా రిజైన్ చేసిన వ్యక్తి మేడం. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి బురద జల్లేదు. ఎందుకు జల్లుతారంటే కూడా చెప్తా. పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సెప్షన్ బిల్డింగ్. అపోజిషన్ లీడర్స్ ఏంటంటే ఇట్లాంటి పర్సెప్షన్ బిల్డ్ చేయాలి. ఈటెల రాజేందర్కి అక్కడ ఇబ్బంది ఉంది అంటే వేరే వాళ్ళు పోరు కదా భారతీయ జనతా పార్టీలోకి అనే ప్రతిపక్షాలు చేసే కుట్ర ఇది అంతే. మళ్ళీ చెప్తున్నా, ఆయన జెండాలు అజెండాలు మార్చే సూడో పాలిటీషియన్ కాదు. ఆయనది ఏదైనా ఓపెన్ కమిట్మెంట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కోసం బరి గీసి బరిలో దిగి ఆల్రెడీ కొట్లాడుతున్నాడు.
హైడ్రాలో మేడం ఎట్లా కొట్లాడిన ఈటల రాజేందర్ అన్న, మూసీ సుందరీకరణ గురించి ఎట్లా కొట్లాడిన రాజేందర్ అన్న, నిరుద్యోగుల గురించి ఎట్లా కొట్లాడిన రాజేందర్ అన్న, 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని ఎట్లా తిరుగుతుండ్రు రాష్ట్రం మీద రాజేందర్ అన్న. ఆయన ఫైటర్ మేడం, ఓకే ఫైటర్. మీరు అన్నారు ఆయన కామ్గా ఉంటాడని, ఫైటర్ కానీ కేటగారికల్గా ఫైటర్. ఆయనకు తెలుసు ఎప్పుడు కొట్లాడాలి, ఎప్పుడు కామ్గా ఉండాలి. ఓకే అది రైట్. ఇంకొకటి శ్రీనాథ్ గారు, ఫైనల్గా ఇన్ని మాట్లాడుతున్నారు కానీ మీ పార్టీ కార్యాలయాలపైన దాడులు జరుగుతున్నా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారా ఏంటి? అట్లా కాదు మేడం, ఒక మాట ఉంది ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి అని. ఇలా తెలంగాణలో చూసుకుంటే పార్టీ కార్యాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, రైతులపైన దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, హిందువులపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఓకేనా? దాడులు అంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, ఇది ఒక దాడుల ప్రభుత్వం ఒకటి. రెండోది, దీన్ని మనము కొంచెం లార్జర్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవాలి మేడం. ఇదే రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేసి హిందువులంటే హింస, హిందువులంటే ద్వేషం, హిందువులంటే అసత్యం అని చెప్తాడు. ఇలా హింస చేసేది ఎవరు మేడం? పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసేది ఎవరు? రైతుల మీద దాడులు చేసేది ఎవరు? హిందూ ఆలయాల మీద దాడులు చేసేది ఎవరు మేడం? హింస చేస్తుంది ఎవరు? దీనికి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మూడోది నేను చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమన్నంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అంటారు. పేరు వెనక గాంధీ పెట్టుకోరు కదా మేడం. గాంధీ ఎప్పుడు హింసను బోధించిండా? ఇలా గాంధీ అయినా బ్రతుకుంటే వీళ్ళని చూసి తలతో సిగ్గుతో తల దించుకున్నట్టు మేడం. రైట్. కాబట్టి నేను చివరిగా చెప్పిందంటే ఫస్ట్ వీళ్ళు ఆ పేరు అనుకున్న గాంధీ తీసేయాలి. ఓకే. పాయింట్ నెంబర్ 1. రాష్ట్రంలో ఎక్కడైతే వీళ్ళ కాంగ్రెస్ భవన్లో గాంధీ భవన్ అని పేరు పెట్టుకోరో ఆ గాంధీ భవన్ పేరు కూడా మార్చాలి. ఎందుకంటే గాంధీ అంటే సిగ్గుతో తల దించుకునే పనులు చేస్తారు కాబట్టి చేసేసి దానికి ఓ జిన్నా భవన్ అని పెట్టుకోరు. ఎందుకు జిన్నా భవన్ అంటున్నంటే కూడా చెప్తాను నేను. అలా పార్టీషన్ కారణం జిన్నా, హింస కారణం జిన్నా. అటువంటి హింసనే ఇలా మీరు ప్రేరేపిస్తారు కాబట్టి మీరు కూడా రాహుల్ జిన్నా, ప్రియాంక జిన్నా, సోనియా జిన్నా లేదా జిన్నా భవన్ అని పెట్టుకోండి. రైట్. శ్రీనాథ్ గారు థ్యాంక్స్ అండి. మళ్ళీ మాట్లాడదాం అన్ని టాపిక్స్ పైన. రైట్. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.